లైవ్లో ఆదివారం ఆరాధనలో ఉంటుండగా ఈ 50 ఇంత మునుపు నాకు తెలియదు. ఈ 50 దినాల ఉపవాస పండుగలు ఇలా జరుగుతాయని కూడా నాకు తెలియదు. ఓకే. ఉపవాస పండుగలకు మునుపు చివరి ఆదివారం లైవ్లో ఉన్నాను. ఓకే. లైవ్లో ఉంటుండగా విన్నాను. ఓకే. విని నేను రావడానికి సిద్ధపడి వచ్చాను. 30 తారీఖు వచ్చాను. ఓకే. 30 తారీఖు నుండి ఇక్కడే ఉంటున్నాను. ఓకే. అయితే వచ్చినప్పటి నుండి వచ్చేటప్పటికి నేను ఈ చిగురు నొప్పులతో విపరీతమైన పెయిన్తోనే వస్తున్నాను. రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఓకే అండి. ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటున్నాను చిగురు నొప్పులతో. ఓకే. అయితే మొన్న శుక్రవారం అక్షయ హీలింగ్ ప్రేయర్ చేశారు. ఓకే. మీరు నొప్పిన చోట చేయబెట్టుకొని ప్రేయర్ చేసుకుని ప్రేయర్ చేశారు. ఓకే. ఆ రోజు నుండి మళ్ళీ నొప్పి అనేది లేదు. ఇప్పటి వరకు నొప్పి రాలేదు. మరి టాబ్లెట్స్ ఏం వేసుకోలేదు, నొప్పి రాలేదు. ఇంకా ప్రైజ్ ది లార్డ్ అండి. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. అసలు రాత్రి కూడా నిద్రపోయేవాడు. ఇంకా అంటే చాలా పెయిన్ వస్తుంది. ప్రతిరోజు టాబ్లెట్ వేసుకునేవారు. ఒక రోజు ఉదయం సాయంత్రం మన ఇక్కడే టాబ్లెట్ తీసుకున్నాను. మన డాక్టర్ గారు 2 రోజులకు ఒకటే వేసుకోవాలన్నాడు. నేను ఆ నొప్పి భరించలేక ఉదయం సాయంత్రం కూడా వేసుకునేవాడు. ఒక రోజు అంత నొప్పితో మీరు బాధపడుతూ అలాగూ ప్రేయర్లో ఉండేవారు. ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ నొప్పి లేదు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మెదక్ జిల్లా అమ్మా, నా సాక్ష్యం ఏంటంటే ప్యాన్ తలిగిందయ్యా. నాకు ప్యాన్ తలిగి చాలా గాయమైందయ్యా. ఇట్లా మొత్తం డాక్టర్ దగ్గరికి పోతే పట్టనన్నాడయ్యా. పట్టనన్నాడు. కుట్లు పడతాయి, నేను పట్టని భయపడ్డాడయ్యా. మమ్మీది లైవ్ వచ్చింది, డైలీ లైవ్ వచ్చింది మమ్మీది. దేవా నువ్వు నన్ను బ్రతికించాలి, గాయమంతా కట్టాలి ప్రభు అని మొన్న వచ్చినయ్యా. ఇక్కడ దాకా పట్టి ఉండే మొత్తము. ఓకే. నిన్న అక్షయ వాళ్ళు ప్రార్థన చేశారు. ఇదంతా తగ్గిపోయింది అయ్యా. ఏసైకి నా వందనాలు, మమ్మీ డాడీకి నా వందనాలు. చెప్పండి. శుక్రవారం అభిషేక్ అక్షయ ప్రార్థన చేసినప్పుడు మరి 3 సంవత్సరాల నుంచి నేను మోకాళ్ళ నొప్పులతో ఒళ్ళు నొప్పులతో చాలా బాధపడ్డానమ్మా. అటువంటిది ఆ రోజు ప్రార్థన చేయగానే నా నొప్పులన్నీ నుంచి విడుదల పొంది నాకు ఎంతో ఫ్రీగా అసలు చాలా విముక్తి కలిగింది అయ్యా నొప్పుల నుంచి. మరి దేవుని నామానికి నా వందనాలండి. మరి ఈ లైవ్ ద్వారా మరి నేను మొన్న వచ్చానండి, 15వ తారీఖున బెల్లంపల్లి వచ్చామండి. 10 మంది భీమవరం నుంచి అండి మేము సన్నిధిలో కాడ నేను సాక్ష్యం చెప్పానండి. మరి దేవుడు ఈ లైవ్ ద్వారా మాకు ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ లైవ్ లో పాల్గొన్న తర్వాత మాకు అన్నిటి నుంచి విడుదల కలిగి ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నామండి. మరి మమ్మీ డాడీకి నా వందనాలండి. ఈ లైవ్ ఇంకా కొనసాగాలని, మరి మాలాగా అనేక కుటుంబాలు మరి ఈ యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలని అనేక మంది షేర్ చేస్తున్నామండి. మరి దేవుడు మరి ఆ కుటుంబం మరి ఆ బిడ్డలు కూడా ఇంకా ఎంతో ఆశీర్వదింపబడాలి. ఇంకా అనేక మంది ఆ శుభార్త ప్రకటించాలి. అనేక దేశ విదేశాల్లో మరి సేవకులు నడిపింపబడాలని మరి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నామండి. సాక్షి దేవుడు దీవించిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మొన్న అమ్ములు పేరు చేసిన రోజు నెమ్మది నిజామాబాద్ నేను కడుపు నొప్పితో వచ్చిన, పండ్ల నొప్పితో వచ్చిన. అమ్మ చిన్నమ్మ కడుపు మీద చేతి పెట్టుకొని మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేతి పెట్టుకొని అన్నప్పుడు నేను కడుపు మీద చేతి పెట్టుకొని ఆరాధనలు ఉన్నప్పుడు నాకు అది తగ్గిపోయింది. పండ్ల నొప్పి కూడా తగ్గిపోయింది. ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నేను 2 సంవత్సరాల నుంచి నాకు గుండె నొప్పి వచ్చింది. గుండెల్లో ఊపిరాడదు, పై చేసి పైనే పోయినట్టుంటుంది. పెద్దగా మాట్లాడితే గుండె పట్టకపోద్ది. ఇది ఎప్పుడు కూడా మా పిల్లలకి నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రభాని నేను ఈ మీద ఆనుకొని ఉన్నా. 1 సంవత్సరం 3 నెలలు నేను మంచంలోనే ఉన్నాను. అసలు నన్ను ఎటో కదిలేకుండా నీ నోట్లోనే పోసేవాళ్ళు. ప్రభా మరణం వరకు నువ్వు నాకు తోడుంటే బ్రతికి ఉన్నంతకాలం అనేకులకు నీ సువార్త చేసి నేను అనేక ఆత్మలు రక్షిస్తాను ప్రభా అని దేవునితో తీర్మానం చేసుకున్నప్పుడు, డాక్టర్ల జీవితంలో లేచి నడవదని చెప్పినప్పుడు నేను నిదానంగా మాట్లాడుతుంటే మా పిల్లలు అంటే వాళ్ళు ఎంత దీర్ఘంగా మాట్లాడుతుంది నాకు చూడలెక్కలేదని. అయినా నేను వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళని బాధ పెట్టకూడదని. మొన్న ఇక్కడికి 50 దినాలకు వచ్చిన తర్వాత నేను జ్వరం వస్తే నేను ఇక్కడికి వెళ్ళాను. బెల్లంపల్లి హాస్పిటల్కి వెళ్తే గుండె ఎచ్చర తీసి, అమ్మ నీకు బీపీ ఉంటే షుగర్ ఉండట్లేదు, షుగర్ ఉంటే బీపీ ఉండట్లేదు, నువ్వు ఎమర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి నువ్వు కలువు, నీ గుండె దెబ్బతినక తలికానని చెప్పారు. అయితే ఇంకా రోజు వచ్చి రాత్రి అంతా నేను ప్రార్థనలో ఏడ్చాను. ప్రభా నేను బ్రతికితే నీ పనే చేస్తా, చనిపోతే నీ పరలోకంలో వంటి నిరీక్షణ ఇచ్చావు ప్రభా నాకని
తెల్లవారులు ఏడ్చి నేను మందిరంలోకి వచ్చినప్పుడు పేరు నడిపిస్తున్నా కూడా నా గుండె మాట అట్లా పట్టకపోయి గట్టిగా ఉంటుంది. అయితే దేవుని కృప మన అబ్బులు అమ్ములు బిడ్డలిద్దరూ ప్రార్థన చేసిన కానించి ఇంత మటుకు నాకు ఎప్పుడే నేను విడుదల పొందాను, నాకు స్వస్థత వచ్చింది. ఈ 4-5 రోజుల నుంచి ఫ్రీగా ఉంది, బాగా ప్రార్థన చేస్తున్నాను. నా గుండె నొప్పే లేదు, ఎగశ్వాస వచ్చేది నాకు. హీలింగ్ ప్రేయర్ లో మీరు స్వస్థత పొందుకున్నారు. ఆ రోజే ఎప్పుడైతే బిడ్డలిద్దరు ప్రేయర్ చేశారో అప్పుడే ఇట్లా పట్టుకొని ఏడ్చాను. అప్పుడు కూడా ఇట్లా పట్టకపోయి ఉంది. బిడ్డలిద్దరు ప్రేయర్ చేసినప్పుడు ఆ పేరులోనే సంపూర్ణ స్వస్థత కలిగింది, విడుదల వచ్చింది. ఫ్రీగా ఉన్నాను 5-6 రోజుల నుంచి. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించిన